వెల్కమ్ టు వైఫై టీవీ. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అన్నట్టు ఉంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఒకే పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు సాగుతోంది. పార్టీ కార్యక్రమాలలో ఇద్దరు వేర్వేరు పనిచేస్తున్నారు. అభివృద్ధి పనులు గాని, ప్రజా ప్రయోజనాల పథకాలు గాని ఒకరు ప్రతిపాదించినవి మరొకరు వ్యతిరేకిస్తున్నారు. అందుకే జిల్లాలో అభివృద్ధి పథకాల అమలులో కదిరి అదోలా ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కందికుంట వెంకట ప్రసాద్ పోటీ చేయగా వైసీపీ నుంచి అత్తార్ చాంద్ బాషా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 968 ఓట్ల మెజార్టీతో అత్తార్ చాంద్ బాషా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అత్తార్ చాంద్ బాషా టీడీపీలో కండువా కప్పుకున్నారు. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కందికుంట వెంకట ప్రసాద్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాబు ప్రకటించారు. అయితే ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరూ వైరం వీరిద్దరూ కలిస్తే తప్ప ఇక్కడ టీడీపీ విజయం సాధ్యం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అత్తార్ చాంద్ బాషాకు కాకుండా కందికుంట వెంకట ప్రసాద్ని టీడీపీ టికెట్ ఇచ్చారు. అత్తార్పై వ్యతిరేకత ఉండడంతో గత ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిన కందికుంట బాబు బరిలో దించుతున్నారు. వర్గ భేదాలు వీడి కందికుంటకు అత్తార్ సహకారం ఇస్తారో లేదో అన్నదానిపైనే టీడీపీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వైసీపీ తరపున డాక్టర్ పివి సిద్ధారెడ్డికి టికెట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పివి సిద్ధారెడ్డి సామాన్య ప్రజలకు సుపరిచితుడు. డాక్టర్గా ఎంతో మందికి సేవలు అందించారు. వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకం ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే కదిరి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ పెరుగు భైరవ ప్రసాద్ గారి బరిలో దిగుతున్నారు. టీడీపీకి వైసీపీకి జనసేన గట్టి పోటీ ఇస్తోంది అనడంలో ఏ సందేహం లేదు. కదిరిలో నెలకొన్న సెంటిమెంట్ల ప్రకారం టీడీపీ వైఎస్ఆర్ జనసేనకు 50-50 ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. కదిరి ప్రధానంగా ముస్లింలు, రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. కదిరిలో మొత్తం జనాభా 3,04,334. మొత్తం ఓటర్లు 2,18,960. పురుషులు 1,09,694. మహిళలు 1,09,254. ఇతరులు 12 ఉన్నారు. చూడాలి గెలుపెవర్ది అనేది. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.